స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో నాయన ఉదయకాలం నాయన మీ దాసులు మా ప్రియులు నాయన అన్నయ్యని మీరు మీ సన్నిధానానికి పిలుచుకున్నారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా నాయన ఆరోగ్యపరంగా నాయన మరి శరీరం ఎంతో బాధించబడింది. నాయన సఫర్ అయ్యారు నాయన ప్రభా. మర్చిపో ఈ దినాన్ని నాయన తనకున్నటువంటి ప్రయాసంతా నాయన మీరు తీసివేసి సదాకాలం మీతో కూడా ఉండడానికి మీ సన్నిధికి దాసులు పిలుచుకున్నారు ప్రభా. స్తోత్రాలు తండ్రి. నాయన మీ దయ మీకు స్తోత్రాలు. ఎంత మంచి సాక్ష్యం కలిగి నాయన ప్రభా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నాయన మీ దాసులు ఇప్పటి వరకు ఈ భూమి మీద బ్రతికించారు ప్రభా. నీకు వందనాలు. నీకు సాక్షిగా నాయన మీరు వాడుకున్నారు. ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగు చేసిన స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు. ఆ భాగ్యము నీ దాసునికి మీరు ఇచ్చారు ప్రభా. కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన ప్రత్యేక సమయంలో ఆత్మీయ క్షేమాభివృద్ధి దేవా, కుటుంబానికి ఆదరణ దయచేయండి దేవా. ఆయన ఉదయం బిడ్డల్ని రక్త సంబంధులు ఆయన ఎంత ప్రేమించారు మీరు. వారి మనసుల్లో వారి దుఃఖముందో మీరు ఎదురు ప్రభా. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్త మీరు కంఫర్ట్ చేయాలి నాయన. ఈ లోటు మాకు ఎవ్వరు తీర్చలేరు. మీరు మాత్రమే వారిని ధైర్యపరచగలరు. మీ మాటలు మాత్రమే వారిని ధైర్యపరిస్తే దేవా. వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా మరి కన్నీటి బాధ తుడిచివే దేవా. మీకు మహిమ దేవా. ఆత్మీయ క్షేమాభివృద్ధి దయచేస్తుంది. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రక్షకుడని నీవు తెలుసుకోలేవా? యేసుని నమ్ముకుంటే రక్షణ కలుగునురా. యేసుని నమ్ముకుంటే రక్షణ కలుగునురా. ఆ యేసే నిన్ను పరలోకము చేర్చునురా. ఆ యేసే నిన్ను పరలోకము చేర్చునురా. మానవుడా, ఓ మానవుడా, మాయలోకమున చూసి మోసపోకురా. ఈ మాయలోకమున చూసి మోసపోకురా. రేపటి దినము గూర్చి అతిశయించకు. యెరూషలేము యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర యేసుతో. యేసును చూచే క్షణం ఆనందం, ఆనందం, ఆనందం. యేసును చూసే క్షణం ఆనందం, ఆనంద యాత్ర. ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర, ఆనంద యాత్ర. ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. जय बोलो यीशु महाराज की, जय बोलो यीशु महाराज की, जय बोलो यीशु महाराज की, जय बोलो यीशु महाराज की।
తిరిగి లేచు నాతోనుండా పరమా జీవము తిరిగి లేచు నాతోనుండా నిరంతరము నన్ను నడిపించును వచ్చి కొనిపోవును నిరంతరము నడిపించును కొనిపోవును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును ఏ క్షణం ఏ స్థితి ఆ జీవితంలో యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును बोलो यीशु महाराज को జై राजुला राज को जय। प्रभुला प्रभु को जय। राबोతున్న యేసు महाराज को సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను మహాలోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా నిరంతరం నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోను నిరంతరం నడిపించును మరలా వచ్చి యేసుకొని పోను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడిచినను శరీరము కుల్లె కృషించినను నరులెల్లరూ నన్ను విడిచినను శరీరము కుల్లె కృషించినను హర్షించెను నా ఐక్యము విరడును నన్ను విడిచినను హర్షించెను నా ఐశ్వర్యము విరోధులను నన్ను విడిచినను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును యేసు చాలును మన యేసు చాలును మన యేసు చాలును జై బోలో యేసు మహారాజ్ కి రాజుల రాజుకి ప్రభువుల ప్రభువుకి రానైన ప్రభువుకి యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటున్నాడు
తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవుడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం. దేవుడు మనకు మంచి ధర్మం ఇచ్చారు. రాజు కానీ ఎవరైనా కుటుంబం నుంచి అన్నయ్య వచ్చాడు, అన్నయ్య కానీ కుటుంబం నుంచి ఎవరైనా దయచేసి ముందుకు రండి. ముందుకు వచ్చి అన్నయ్య కోసం 2 మాటలు చెప్పండి. తర్వాత చెప్పి కూడా అలాగే నిజంగా మునగడ ప్రజలందరూ కూడా నిజంగా ఆయన ప్రేమకు మధ్యలో అయిపోయినట్టుగా నిజంగా ఎక్కడికి వెళ్ళా మునగడ విషయంలో చెప్తే ఒక చరిత్ర అమ్మ మునగడ ఇక్కడ సంఘమా అని అంటే మంది ఉంది దేవాలయం పరిచర్య కానీ తన చేసిన పనులు కానీ మన మధ్యలో ఎప్పుడు సజీవంగానే ఉంటాయని ఈ చిన్న మాట దేవుడు దీవించిన కాక. మన మునగాడ హౌసింగ్ని మన సిఎన్ ప్రాంతం మందిరం నుంచి ఎవరైనా ఒక తర్వాత సిద్ధపడండి, మనం త్వరగా ముగించుకోవాలి. త్రియేక దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా దాసుడు విజయరత్నయ్య గారు నాతో పరిచయమై 15-20 సంవత్సరాల దగ్గర ఉన్నది. ఆయన సైకిల్ మీద తిరిగి అనేక గొప్ప పరిచర్య, నిజంగా ఇది పరిచర్య అంటే. ఎందుకంటే మారినోళ్ళు మార్చడం కాదు, అన్యుల మధ్యకి వెళ్ళి వారికి యేసుక్రీస్తు గురించి చెప్పి ఈ రోజున ఇంత జనాంగాన్ని ఆయన నడిపించాడంటే ఆయన పరలోక రాజ్యంలో వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మన జీవితాలు మనం కూడా ఆయన నడిచిన మార్గంలో మనం కూడా నడవటానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. ముఖ్యంగా విజయరత్నం గారి చేత నేను దగ్గర 15 సంవత్సరాలు మన జీవమార్గ సంఘం దాసురాలు ఇప్పుడు వచ్చారు సత్యవతి గారు, అన్నయ్య గారి ద్వారా నేను బాప్తిసాలు ఇప్పించాలి. సంవత్సరానికి ఒక 9 తీసుకొచ్చి విజయరత్నయ్య గారి చేత ఇక్కడ బాప్తిసాలు ఇప్పటం జరిగింది. చాలా కార్యక్రమాలు, చాలా మంది కూడా ఇప్పుడు గాయం చెప్పాడు దేవుడు తర్వాత దేవుడు మాకు విజయరత్నయ్య గారు ఈ యొక్క అనేక మందిని రక్షణలోకి నడిపించారు అనే సత్యాన్ని చెప్తున్నారు. చాలు, ఆ సాక్ష్యం చాలు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుళ్ళు బలపడినప్పుడు దేవుడు తప్పనిసరిగా తన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఒక మాట, యథార్థవంతుని నీతిమంతుని పిల్లలు తమ తనాంతరము ధన్యులగుదురు. అలాగా కుమారులు కానీ కోడలు కానీ ఇప్పుడు ఆయన విడిచిపెట్టినటువంటి సంఘం ఆ మంచి పోరాటాన్ని పోరాడి
తన పరుగులు తుదముట్టించారు. ఇంకా మిగిలిన పనిని కుమారులు, కోడళ్ళు, మరి బంధువులు అందరూ కూడా ఆ యొక్క కార్యము పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారు వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తూ మీరేం చెప్తానంటున్నారా? 2 minutes. సహోదరుడు విజయరత్నం అన్నయ్య గారు మన మధ్య లేకపోవటం చాలా చాలా విచారకరమైన విషయం. విజయరత్నం అన్నయ్య గారిని డేవిడ్ రాజు గారు, లౌదే గారు దంపతుల ద్వారా మాకు పరిచయం చేశారు. ఈ లోకంలో చాలా మంది సేవకులము, పరిచారకులము ఉంటాం. అయితే ఒక గొప్ప సంఘంలో మేము 25 మందికి ఒక్కసారి రక్షణ ఇచ్చినప్పుడు ఆ సంఘ కాపరులు నన్ను, నా బిడ్డల్ని బయటికి వెళ్ళమని ఆ యొక్క 25 మందిని కూడా నా సంఘానికి 12 మంది రండి, నా సంఘానికి 13 మంది రండి అని పంచుకొని నన్ను చేసుకునే తరుణం. మంది రక్షణకి నా శ్రమ ఎంతుంది అన్నది వాళ్ళు గుర్తించలేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ప్రయాస తర్వాత 25 ఆత్మలను రక్షణలోనికి నడిపించాడు దేవుడు. అన్నయ్య కొరికే చెప్పాను. ఇప్పుడు అన్నయ్య గారు మరి ఆ 20 మందిని తీసుకొచ్చిన తర్వాత విజయరత్నం అన్నయ్య గారు, డేవిడ్ రాజ్ అన్నయ్య గారు కూడా కుడి భుజాలుగా నిలబడి ఆ సంఘాన్ని నిలబెట్టారు. మా దేవమార్గ సంఘము నుంచి ప్రతి సంవత్సరము 7వ నెలలో 5-6 రక్షణ బాప్తీసం ఇచ్చి మళ్ళీ మా సంఘంలోనికి ఆయన పంపించేసేవారు. ఆ సంఘంలో ఉన్న వారిని ఎప్పుడు ఇక్కడికి రమ్మని అంటాం, కానీ అలాంటి స్వార్థ సంపూర్ణమైన జీవితం కానీ ఆయన కలిగి ఉండలేదు. ఆయన చాలా స్వాత్వికుడు, చాలా విజ్ఞానవంతుడు. ఆయన ప్రేమ పంచి అందరికీ ప్రేమ విలువను తెలియచేసే ఒక గొప్ప వ్యక్తి. యేసుక్రీస్తుతో మనం సహవాసం చేస్తున్నాం. యేసు ప్రభు ఏర్పాటు చేసిన సేవకులను కూడా మనం నమ్మిక ఉంచి నమ్మకముగా కొనసాగాలి. అలాగే వారి బిడ్డలు వారందరూ సేవలో ఉన్నారు. వారి కుమారుడిని కూడా పరిచయం చేశారు. అమ్మ, నేను లేకపోయినా నా కుమారుడు ఉన్నారు, మీరు విడిచిపెట్టొద్దు అని చెప్పి మాకు మాట ఇచ్చారు. కాబట్టి దేవుడిచ్చిన మరి అన్నయ్య గారు కుటుంబాన్ని దేవుడు ఆదరించి ఓదార్చాలి. అలాంటి గొప్ప అన్నయ్య గారిని కోరుకోవటం మాకు విచారకరం. మరి దేవుడే అందరి హృదయానికి ఆదరించి అన్నయ్య గారు విడిచి వెళ్ళిన పరిచర్య సద్గుణాలు సంఘ బిడ్డలందరూ స్వతంత్రించుకోవాలి. అలాగే వారి బిడ్డలు స్వతంత్రించుకోవాలి. వారి మనవలు, వారి కోడళ్ళు అందరూ స్వతంత్రించుకొని మరింత గొప్ప పరిచర్య కొనసాగించాలని యేసు ప్రభు వారి నామంలో అడుగుతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. మరి అయ్యగారికి మాకు దాదాపు 15 సంవత్సరాల పైన ఆయనకి పరిచయం. ఏ కష్టం వచ్చినా చెప్పినా అలాగే బాబు ప్రార్థన చేద్దాం, అలాగే బాబు ప్రార్థన చేద్దాం, అలాగేనమ్మా ప్రార్థన చేద్దాం, 2 మాటలు అమ్మగారు కూడా చెప్పారు. అయ్యే వినిపించేవి. తర్వాత ఆయనలో నేను ఇంత పరిచయమైనప్పుడు కూడా 15 సంవత్సరాల నుంచి కూడా నేను సువార్త చేస్తుంటే ప్రార్థన అంతా కూడా తెలుసు. అయితే ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఆయనకి నా పరిచయం కోపం చూడలేదండి. దేవుని స్తోత్రం కాక ఏనాడు ఆయన కోపం కూడా చూడలేదు. అంత గొప్ప దైవజనులు నిజంగా ఊరంతా గెలుచుకున్నారు. ఊరంతా కూడా వచ్చారంటే మనం ఎంత ప్రేమకాల వ్యక్తులు తిరిగి మనం అర్థం చేసుకోవాలి. మరి యొక్క మనం చింతించే అవసరం లేదు. దేవుడి మహిమలో ఉన్నారు కాబట్టి మనం ఎవరు కూడా బాధపడకూడదు. తన కుమారుడైన ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన్ని కూడా ఆ విధంగా ప్రోత్సాహం ఎలాగైతే నడిపిస్తారు సంఘ విధంగా ఇదే చూపించి రండి. మొదటి రాత్రిలో మాట్లాడదు కదా, లోకులందరూ పోవాల్సిన మార్గం పోతున్నాను కనుక నువ్వు ధైర్యం కలిగి పరిచర్య చూపించని వాక్యం చట్టం మాట్లాడి వివరించే సమయం కాదు. ఆ విధంగా మనం వరప్రసాద్ కానీ అది కుటుంబాన్ని లేదు పిల్లలు ఉన్నారు, మన కుటుంబాన్ని ఆదరించి దేవుడు ధైర్యపరచాలి. ఈ మాటలు దేవుడు దీవించింది కాక. థ్యాంక్ యూ. స్పిరిట్ ఆఫ్ యూనిటీ పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి ఎవరైనా ఉన్నారు కదా? ఉంటే కొంచెం త్వరగా రండి. 2 మాటలు, 2 నిమిషాలు.
గిల్గాల్ మినిస్ట్రీస్ నుంచి ఎవరు వచ్చారా? 2 minutes. కూడి ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రభు నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాము. మరి విజయరత్నయ్య గారు మన మధ్యన లేరు అన్నటువంటి మాట మనం జీర్ణించుకోలేనటువంటి విషయము. అయ్యగారితో మాకు కలిగి ఉన్నటువంటి అనుబంధం సుమారు 13-14 సంవత్సరాల నుండి మేము కలిసి గిల్గాల్ మినిస్ట్రీస్ అనేటువంటి సహవాసంలో పరిచర్య చేసినటువంటి వారు దైవజనులు. అయితే ఆయన మంచి ఆత్మీయ పోరాట యోధుడు, విశ్వాస వీరుడు, నిరంతర శ్రామికుడు. అయ్యగారు ఎప్పుడు కూడా డాడీ అనేటువంటి మాటతో మమ్మల్ని పిలిచేవారు. మేము కూడా డాడీ అనేవారమే. మంచి ఆత్మీయులు. మనుషులందరూ అందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అని దేవుడు చెప్పినట్టుగా మనకు ఒక మాదిరి కలిగినటువంటి సేవకులు విజయరత్నయ్య గారు. ఒక మంచి సాత్వికుడు. అంటే దైవజనులు వారి యొక్క ఇంతవరకు కూడా వారు మరణకరమైన పడకల మీద ఉన్నప్పుడు తన కొడుకులు, తన యొక్క కోడండ్రులు ఎంతో శ్రద్ధ తీసుకొని ఎన్నో సేవలు అందించారు వారికి. ఆ విషయం మాకు తెలుసు. వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయలేదు, కానీ వారు ఎంతగానో ఆదుకున్నారు. కాబట్టి ఈ 4-5 సంవత్సరాల నుండి వారికి సేవ అందిస్తూనే ఉన్నారు. అయితే దేవుని యొక్క పిలుపు అందుకొని వారు వెళ్ళిపోయి ఉన్నారు. మంచి పోరాడుతుని నా పరుపు కడుముట్టించి విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొడుకు నీతికి ఉంచబడి ఉన్నది. ఆ మీదట సజీవమైన మనము నిద్రించిన వారికి ముందుగా సన్నిధి చేరము, కానీ అద్భుతంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుడు ప్రభు దిగవచ్చును. క్రీస్తునందు అమృతులైన వారు మొదట ఆయనను చూచెదరు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు మిగిలించినటువంటి ఆశయాలు, వారు విడిచినటువంటి పరిస్థితులను మరి ఇక్కడ ఉన్న సంఘస్థులు అలాగే కుటుంబ కుమారులు కూడా వారు కొనసాగించాలని, ప్రభు కృప మీకు ఎల్లవేళ తోడై ఉండాలని గిల్గాల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అయ్యగారు అంటే నాకు ఎంతో ఇష్టం. మనం చిన్నప్పుడు అయ్యగారు 2000లో వచ్చారు. యుగమయ్య దావీదు పాస్టర్ గారు వచ్చి అమ్మ ఇక్కడ ప్రార్థన చేస్తామమ్మా అన్నారు. ఇప్పటికీ మాకైతే 18 సంవత్సరాలు మేము అక్కడెక్కడో చర్చికి వెళ్ళేవారమే, వెళ్ళకపోతే వెళ్ళేవారు కాదు. అలాంటిది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చిన్న వాళ్ళుగా అయితే పెట్టుకోండి అయ్యగారండి, పెట్టండి అని మేము అంటే మా చిన్నమాయన వెళ్ళి అడిగాము. మా చిన్నమాయ గారు కూడా చనిపోయారు. వాళ్ళ ఇంటి ముందున పెద్ద రోడ్డు ఉంటుంది. అక్కడ ఒక జామ చెట్టు ఉండేది, పెద్ద జామ చెట్టు. చిన్నమయ్య ఇక్కడ ప్రార్థన పెడతారంట పాస్టర్ గారు అంటే పెట్టుకోమనమ్మా అన్నారు. ఆ రోజు ఆదివారం 26వ తారీఖు 1వ నెల 2000 ఫస్ట్ ప్రార్థన. అక్కడ ప్రార్థన నేడుంది కదా అని మేము నుంచి ప్రార్థన చేస్తున్నాము. మా అన్నయ్య గారంటే కొద్దిగా దేవుళ్ళో తెలుసుకోలేదు, అన్నిగా ఉండి ఎందుకు ఇక్కడ ప్రార్థన పెట్టారు, ఎందుకు ఇక్కడ ఎలా చేస్తున్నారు అని చాలా మాట్లాడితే అయ్యగారు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం, ఏం పర్వాలేదు అని అయ్యగారు బతిలాడితే సరే వేగ వెళ్ళిపోండి అని తగిలిస్తారు. అప్పుడు మేమంటే ఊళ్ళో దేవుని తెలుసుకున్నాం, కానీ ఇంతలాగా దేవుని తెలుసుకోలేదు. ఎవరు అన్యులుగానే ఉన్నారు, కానీ ఎవరు క్రైస్తవులు కాదు. అయ్యగారు వచ్చి రోజు ప్రార్థనకు వచ్చి ఇంటింటికి వచ్చి ప్రార్థన చేస్తారు.
ఎందుకు ఇలా వస్తుంటారు అయ్యగారు, ఏం పని లేదా అని తిట్టేవారు. అలాంటి కుటుంబాలు అన్నీ ఈ రోజు ఈ సన్నిధిలో ఉన్నాయంటే దేవుడే చూసుకుంటాడు. శనివారం ప్రార్థన ఉందమ్మా. శనివారం మీరు విపరీతంగా మాట్లాడుతుంది. దేవుడు కుటుంబాలు, ఈ పిల్లలు, మా సంఘం అంటే చిన్న చిన్న పిల్లలు అందరూ పెద్దలయ్యి అయ్యగారికి ఎంతో సేవ చేస్తుంది. అయ్యగారు అంత అయ్యగారు దేవుడు అంటే యేసుప్రభు తర్వాత యేసుప్రభు ఎవరంటే అయ్యగారే. అయ్యగారికి ఎక్కడ ఉంటారో ఉండరో తెలియదు. దేవుడు అయ్యా ఒక నిమిషం కూర్చోండి. ఉదయం నుంచి వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. శనివారం మనకి మెమోరియల్ సర్వీస్. మీకు ఫుల్ టైం ఆ రోజంతా అన్ని కొరకు చెప్పడమే. ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం అంతా అన్ని కొరకు చెప్పడమే. కనుక మీరు ఆ శనివారం అన్ని విషయాలు మీరు మాట్లాడుతున్నారు. మరి ఫుల్ టైం ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఉదయం నుంచి సేవకులు కానీ వచ్చిన సమయం కానీ ఇక్కడ ఉన్నారు. బయట చాలా మంది అన్ని చూడడానికి వెయిట్ చేస్తున్నారు. అన్నితో భావించొద్దు. మీకు అందరికి సమయం ఇస్తారు. శనివారం ప్రార్థనలో మీరు అందరూ అన్ని వరకు షేర్ చేసుకుంటారు. మ్యారేజ్ అయిందండి. మా భార్య ధైర్యం కుమార్తె, ఆయన స్వర్గస్థులు. మా మ్యారేజ్ అయిన టైం నుంచి ధైర్యం ఇంటికి వచ్చి మ్యారేజ్ అయిన టైం నుంచి ధైర్యం ఇంటికి వచ్చి ధైర్యం భార్య ధైర్యం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఉండదు సార్. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసాం ఇంటికి వచ్చి. అంటే ధైర్యం కాబట్టి అలాగే మా ముందు మ్యారేజ్ చేసుకుంటాం. ఈ మ్యారేజ్ చేసుకొని ఈరోజు మమ్మల్ని ఎంతో బలపరిచి ఒక 15 సంవత్సరాలుగా నేనే దృష్టిగా మారింది. అలా మారుతుంటే ఎంతో ఇల్లు ఉన్నటువంటి ధైర్యం ఎంతో మార్చి ఇంతవరకు కూర్చి మా పిల్లలు చదువు కానీ కష్టంలో కానీ ఎంతో ఆటలు ఎంతో చేసి చాలా ఇబ్బంది పడి కష్టాలు ఉండి ఓదార్చి అయ్యగారు మా పిల్లలు కూడా ఆయన కొంచెం తెలియదు ఎక్కడ చేసి మా ఇంట్లో కూడా ఎంతో పప్పు చూపించి ఏ కష్టపడిన డబ్బులు కూడా చూపించి ఎంతో ధైర్యం ఎంతో పప్పు చేసి దానికి తమ్ముడు చేసిన నాయన కార్యాలు పెట్టి చెయ్యి కింద ఇక్కడ పెట్టాలి. అదిగో ఇక్కడ పెట్టాలి. దీని మీద పెట్టాలి. తలట్టు అలా పట్టుకోండి. అలా సపోర్ట్ చేయండి.
కొంచెం ఎడంగా ఉండండి. మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వండి. గాబ్రియల్ గారు వచ్చారండి. గాబ్రియల్ గారు ఉన్నారు. రండి ప్లీజ్. ఆఖరిగా గాబ్రియల్ గారు 7 మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. తదుపరి మనము శరీరాన్ని మంటికి అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరు కూడా నిశ్శబ్దంగా ఉండండి అమ్మా. 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే దేవుని మాటలు 2 మాటలు చెప్పి ముగించాలని తలుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవసేవకులైనటువంటి ఆయన గురించి తెలియనటువంటి వారు ఎవరు కూడా లేరు. ఆయన చూసి చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్నారు. కారణం ఏంటంటే విశ్వాసము చాలా గొప్పదిగా ఆయన క్రియపూర్వకంగా నేను సాక్ష్యం చెబుతున్నాను. ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో ఆ ధన్యకరమైన జీవితము మాకంటే ముందుగా ఆ ధన్యత పొందుకున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా ఈ యొక్క మాటలు నా ప్రభా ఈ మాటలు మీ సన్నిధానం చేసుకుని కుటుంబ సభ్యులందరూ కూడా జ్ఞాపకం చేసి కాపాడమని ఈ యొక్క భూస్థాపన విషయంలో మీ దయగలతో తోడు నడిపించి మీ నామములకు మహిమ తెచ్చుకోగలిగిస్తున్నాము. ఈ ప్రత్యేక సమయంలో దేవాన్ని మంటిని మనం అప్పగించబోతున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు ప్రభాకర్ పాస్టర్ గారు పల్లె ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత మనము దేవాన్ని మంటికి అప్పగిస్తాం. మరొక దైవజనులు 3 మార్లు మంటికి అప్పగిస్తారు. తర్వాత మిగిలిన వారంతా మీరు కూడా మమ్మల్ని వేసి దేవాన్ని మంటికి మనం అప్పగించుకుందాం. ప్రభాకర్ గారు ప్రార్థన అవుతుంది. డాక్టర్ గారు ప్రార్థన ప్లీజ్ ఎవరు మాట్లాడద్దు. ప్రార్థన చేసిన తర్వాత దైవజనులు చెప్పిన తర్వాత మీరు దించివేయండి, మాట్లాడద్దు. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి మందుడాని ఘనమైన పాదాలకు లెక్కలేని స్తోత్రాలు. ఈ దాచుడు మీ మంది నీ సన్నిధికి వచ్చి ఉన్నాడు. దాచుడు ఆయన కుటుంబము ఆదరించబడినగా ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు అనుభవించి ఈ దాచుడు ప్రభావ ఈ లోకంలో ఈ ప్రయాసపడి ప్రభావ నీ పని ఎంతో భారముగా నీ పని చేసిన ఈ దైవజనుని ఈ దైవజన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నీకు వందనాలు. ఈ దినాన్న ప్రభువా ఈ భూస్థాపన కార్యక్రమం అంతలోనూ మీ తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన కుటుంబాన్ని వాదార్చండి, సంఘాన్ని వాదార్చండి, వచ్చిన వారందరినీ గారిపరిచి వాదార్చి నీ మహిమ కొరకు వాడుకోండి. నీ దాసు నీ సన్నిధిలో ఉన్నాయని గొప్ప నిత్యంతో మేమందరూ ప్రభావ నీ స్తుతి
స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీకు ఎంతో బ్రతిమాలి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ దైవజనుడు వెలిసి విడిచి వెళ్ళిన కుటుంబానికి సంఘానికి కూడిన మనందరికీ ఆయన ఆదరణ అందరికీ అనుగ్రహించి కాపాడును గాక. బాక్స్ లిఫ్ట్ చేయండి. బాక్స్ కొంతమంది పట్టుకోండి. ఆ బాక్స్ లిఫ్ట్ అది వెరీ గుడ్. అయిపోయింది. సక్సెస్ అయిపోయింది. ఓకే, జాగ్రత్త. ఎవరు వేయకండి, పాస్టర్ గారు చెప్తారు. పాస్టర్ గారు ఫస్ట్ వేస్తారు, తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఎవరు మట్టి వేయకండి, పాస్టర్ గారు వేసిన తర్వాత వేయండి. ముందు పాస్టర్ గారు అందరూ వేస్తారు, తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో లాస్ట్ లో అంతా మట్టి ఇస్తారు. ఒకసారి రేపు అంటే శనివారం ఉదయం 10 గంటలకి మందిరం దగ్గర అన్నయ్య కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దయచేసి అందరూ రావాలని కుటుంబ పక్షంగా మీకు మనం చేస్తా ఉన్నాం. దేవుడు అందరినీ దీవించిన కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. చూసుకోరా బెన్ని రాళ్ళు వేయకండి, రాళ్ళు వేయకండి, రాళ్ళు వేయకండి. సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేమో సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా ఉన్నత స్థలములపై నడిపించుచున్నాము నీవేమా సంతోషగానము రక్షణ శృంగము మహాశైల అమ్మా మీ మనవరాలు మా పిల్లలు అందరినీ కొడుతుందమ్మా. మగవాళ్ళు మొత్తం కొడేసింది, అందరినీ కొట్టింది అది.